పోలవరం కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుందని విమర్శించారు ఏపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన పొరపాట్లను 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం సరిచేసిందన్నారు బుగ్గన. మీరు యాక్చువల్గా అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లయితే మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా, పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది.